హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జీవీబీ అకాడమీ. ఇప్పుడు ఏపీడిఎస్సికి సంబంధించి ఎస్ఏ సోషల్ వాళ్ళకు మన జీవీబీ అకాడమీ తరపున ఒక మంచి షెడ్యూల్తో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామండి. చాలా తక్కువ ప్రైస్తో, ముఖ్యంగా ఈ డిసెంబర్ మొత్తం కూడా మీరు ఉచితంగానే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఆ తర్వాత కూడా అతి తక్కువ ప్రైస్తో మీకు చాలా క్వాలిటీ ఎగ్జామ్స్ పెట్టి మీకు ముఖ్యంగా ఈ యొక్క కంటెంట్లో 40కి 40 వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాము. అదేవిధంగా మెథడాలజీలో 20కి 20 వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఓవరాల్గా 60కి 60 అవుట్ ఆఫ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. అదేవిధంగా మీకు జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఉచితంగా నేను మీకు ఎగ్జామ్స్ నిర్వహిస్తాను. మరి మనం అంటే ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1, విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని ఏది అంటే హంపి. చూసారండి, విజయనగరం యొక్క రాజధాని హంపి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రత్యేకత. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, మీరే ఆన్సర్ ఎంచుకోవచ్చు. నాడు రెండవ అతిపెద్ద రాజధాని గల రాజ్యాంగం మనకి విజయనగర సామ్రాజ్యం అయితే ఒక ప్రత్యేకతగా నిలిచిందనేసి మనమైతే చెప్పవచ్చు. హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించుటకు సహకరించినది ఎవరంటే విద్యారణ్య స్వామి. అదేవిధంగా విజయనగరం ఈ నదీ తీరంలో స్థాపించబడింది అంటే తుంగభద్ర నదీ తీరంలో స్థాపించబడింది. నెక్స్ట్, హంపి శిథిలాలను వెలుగులోకి తీసుకువచ్చింది ఎవరంటే కల్నల్ కొలిన్ మెకంజీ గారు అయితే తీసుకువచ్చారు. మదురై సుల్తానేట్ను నాశనం చేసినటువంటి విజయనగర పాలకుడు ఎవరంటే కుమార కంపన. విజయనగర రాజులు బహుమని సుల్తాన్ల మధ్య సంఘర్షణకు కారణం ఏంటి అంటే రాయచూర్ దో అబ్. ఓకేనా. విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం సుపరిపాలన లేదా పరిపాలన చేసినటువంటి రాజవంశం ఏది అంటే సంగమ. ప్రౌఢదేవరాయలుగా పేరుగాంచినది ఎవరంటే రెండవ దేవరాయలు. క్రీస్తు శకం 1485లో సాలువ వంశ పాలన ప్రారంభించింది ఎవరంటే మనకి నరసింహరాయలు. శ్రీకృష్ణదేవరాయలు యొక్క మంత్రి తిమ్మరసు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు రచించిన కావ్యం ఏది అంటే ఆముక్త మాల్యద. విజయనగర సామ్రాజ్యంలో నాయక్ అనే అధికారి ఉండే స్థలం మనకి మండలము. విజయనగర రాజ్యంలో సాయుధ దళాలకు కోటలను నియంత్రించే అధికారం ఎవరి కిందంటే ఆమర నాయకులకు ఉంది. ఆంధ్ర కవితా పితామహుడుగా పేరుగాంచింది ఎవరంటే అల్లసాని పెద్దన. క్రింది రచనలు రచయితలు జతలలో సరికానిది ఏది? మనుచరిత్ర అల్లసాని పెద్దన. పారిజాతపహరణము నంది తిమ్మన. రాజశేఖర చరిత్రము వచ్చేసి మనకి రామరాజభూషణుడు. రాఘవ పాండవేయమో పింగళ సూరణ. ఇక్కడ మనకి తప్పుగా ఉంది ఏంటంటే రాజశేఖర చరిత్రం ఎవరు రాశారంటే మాదయ్య గారి మల్లన గారు రాశారండి. ఈ తప్పు ఇక్కడ ఉంది. మరి రామరాజభూషణుడు ఏం రాశారంటే వసు చరిత్ర అయితే రాశారు. నెక్స్ట్, ఎందుకు కింద ఫాస్ట్ అంటే జస్ట్ మీకు ఒక రివిజన్ లాగా అయిపోవాలి అంతా. ఆల్రెడీ మీరు చదువుకుంటారు ఇవన్నీ కూడా. మనం ఎగ్జామ్ పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా ఇవన్నీ చదువుకొనే వచ్చి ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీకు ఈజీగానే ఉంటాయి ఎగ్జామ్స్ అయితే. విజయనగర రాజ్యంలో భూమి శిస్తులో వసూలు చేయు భాగం పంట ఉత్పత్తిలో ఎంత అంటే 6వ వంతు. మధురా విజయం అనే గ్రంథం రాసింది ఎవరంటే గంగాదేవి. మహిళలు పెద్ద సంఖ్యలో రాజభవనాలలో విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న యాత్రికుడు ఎవరంటే మనకి న్యూనిజ్జు. విజయనగర రాజ్యంలో బంగారం నాణ్యం ఏది అంటే వరాహ. విజయనగరాన్ని సందర్శించినటువంటి యాత్రికులు వారి దేశాలను తెలుపు చరిత్రలో సరికానిది ఏది అన్నాము. మరి ఇక్కడ ఏది? ఇబ్బంది బట్టుటా వచ్చేసి పర్షియా అన్నామండి. తప్పు. మొరాకో. నికోలా కాంటి ఇటలీ. డొమింగో ఫేజు పోర్చుగీసు. ఇక్కడ డొమింగో ఫేజు పోర్చుగీస్ అనేది కరెక్టే. ఓకేనా, ఇది కరెక్టే, ఇది ఆన్సర్ ఇది. ఓకేనా, తప్పు ఆన్సర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి డువార్డే బార్బోసా ఇతను పోర్చుగీసు. నెక్స్ట్, విజయనగర రాజుల యొక్క నిర్మాణ శైలికి నిదర్శనాలుగా పేర్కొనబడే వరదరాజు దేవాలయం కానీ ఏకాంబర ఆలయాలు కానీ ఉండే ప్రదేశము కాంచీపురము. హజర రామాలయం గల ప్రదేశము హంపి. ఈ కింద వాడి విజయనగర వాస్తు శిల్పకళ లక్షణాలు ఏంటి అంటే 3 కూడా. ఓకేనా, అక్కడ వచ్చేసి మనకి ఎత్తైన గోపురాలు, ఎత్తైన ముఖద్వారాలు, శిల్పాలు చెక్కిన స్తంభాలతో నిర్మితమైనటువంటి మండపాలు, ఈ 3 కూడా ప్రత్యేక లక్షణాలుగా చెప్పుకోవచ్చు అనమాట. కూచిపూడి నృత్యంను కనుగొన్నది ఎవరంటే సిద్ధేంద్ర యోగి. మహానాటక సుధానిధి అనే గ్రంథ రచయిత ప్రౌఢదేవరాయలు. తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యాలకు నాయకుడు ఎవరంటే అలయ రామరాయలు. విజయనగర చివరి పాలకుడు ఎవరంటే మనకి 3వ శ్రీరంగరాయలు. భాగవత ఇతివృత్తాలను ప్రదర్శించిన నృత్య రూపం ఏది అంటే యక్షగానము. విజయనగర రాజుల కాలంలో మలబారు తీరంలో ప్రధాన ఓడరేవు ఏది అంటే కన్ననూరు. ఇలా మనకి
ఎవ్రీ డే అండి నేను మీకు ఎగ్జామ్ పెట్టే ముందు రోజు షెడ్యూల్ ఇస్తాను. ఏ ఎగ్జామ్ గురించి ఏదైతే టాపిక్ ఉంటుందో నెక్స్ట్ డే అనేది ముందుగా చెప్పేసి ఆ యొక్క టాపిక్లో ఎగ్జామ్స్ పెడతాను నేను మీకు. ముఖ్యంగా ఎస్ఎస్ సోషల్ వరకు అండి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అండి ప్రతి ఒక్క పాఠము కవర్ చేస్తాను. ఒక్కసారి కాదండి, ఫస్ట్ రివిజన్లో ఒక్కొక్క పాఠం వెళ్తూ ఉంటాము, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్, ఫోర్త్ రివిజన్, ఇలా మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసేలోగా మీరు దాదాపుగా 10 టైమ్స్ని ఈచ్ లెసన్ 10 టైమ్స్ మీరు ప్రిపేర్ అయ్యే విధంగా నేను మిమ్మల్ని అయితే తయారు చేస్తాను. ఓకేనా. మీరు దీనికోసం చేయాల్సిందల్లా ఏంటంటే మా యొక్క వాట్సాప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. లేకపోతే మీరు 6304690032 నెంబర్ కూడా మీరు వాట్సాప్ చేస్తే మై గోల్ ఈజ్ గవర్నమెంట్ జాబ్, ఎస్పెషలీ మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ కాబట్టి అలా మెసేజ్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు డిసెంబర్ మొత్తం ఎగ్జామ్స్ని మీకు ఫ్రీగా పెడతానండి. ఆ తర్వాత మీకు నచ్చితేనే మన యొక్క కోర్సుని అయితే మీరు తీసుకోవచ్చు. ఓకేనా. అతి తక్కువ ప్రైస్లో నేను మీకు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం.